స్టాండ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయింది, ప్రయాణికులు అసలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో మనకు తెలియచేయడానికి మా ప్రతినిధి రామదాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామదాస్, చెప్పండి, జూబ్లీ బస్ స్టాప్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా, క్లియర్ చేయడానికి అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? వెల్ అనుష, ఈ రోజు నుంచి వరుస సెలవులు దొరకడము, సంక్రాంతికి జనాలు సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుండడంతో భారీ స్థాయిలో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అటు నగరంలో ప్రధాన బస్టాండ్లు అయినటువంటి ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు అట్లాగే శివారు ప్రాంతాల అయినటువంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి ఇటు ఏపీ తెలంగాణకు తరలి వెళ్లే జనాలతో బస్టాండ్లన్నీ రద్దీగా కిటకిటలాడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాం. జేబీఎస్లో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా, ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు తరలి వెళ్లేందుకు ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. దాదాపుగా రిజర్వేషన్లన్నీ ఫుల్ అయిపోయినాయి. సీట్ల కోసం జనాలు కూడా నానా ఫీట్లు చేస్తూ సీట్ల కోసం దొరికించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద జేబీఎస్లో విపరీతమైన రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఇవాళ రేపు సెలవులు దొరకడం, అట్లాగే పండగ సెలవులతో పాటు మొత్తం 4 days సెలవు రావడంతో ఈ రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఇటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5,000కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ సీజన్లో అంటే గత సీజన్ కంటే ఎక్కువగా ఈ సీజన్లో ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 1000 వరకు కూడా ఆన్లైన్లో బస్సులను అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే ఆన్లైన్లో రిజర్వేషన్లు అన్నీ కూడా దాదాపుగా ఫుల్ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే 5,000 పైగా బస్సులు అని చెప్పినప్పుడు కూడా నిన్న 1000కి పైగా స్పెషల్ బస్సులు వేశారు. ఇంకా అంతకు మించి ఎక్కువ కూడా బస్సులు నడుపుతున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాం. జూబ్లీ బస్ స్టేషన్లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యాదగిరి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రస్తుతం ఈ రద్దీకి తగ్గట్టుగా, ఈ సంక్రాంతికి రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది? మనం ఈ సంవత్సరము సంక్రాంతికి సంబంధించి 5,252 బస్సులు ప్లాన్ చేశాం. గత సంవత్సరము 4,500 బస్సులు తిప్పాము. మరి గత సంవత్సరం కంటే అదనంగా ఈసారి బస్సులు పెట్టడం జరిగింది. ఈసారి మరి స్కూల్స్, కాలేజెస్ 11వ తారీఖు నుంచి హాలిడేస్ ఉన్నాయి. 12 సెకండ్ సాటర్డే, 13 సండే అయింది. వీటినన్నింటినీ దృష్టి పెట్టుకొని మేము బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ బస్సులన్నీ కూడా వెళ్ళే విధంగా ప్లాన్ చేశాము. మరి రోజువారీగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్కి 3,400 పైన బస్సులు టచ్ అవుతాయి. మరి ఆ బస్సులతో పాటు ఈ అదనంగా ఆపరేట్ చేసేటువంటి బస్సులు కూడా ఎంజీబీఎస్ నుంచి ఆపరేట్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయితే ప్రయాణికులకు అసౌకర్యం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ బస్సులని మరి పెరిఫెరల్ నుంచి ఆపరేట్ చేసేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ఇటు ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ సంబంధించినటువంటి బస్సుల్ని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి టర్మినేట్ చేసి ఆపరేట్ చేస్తున్నాం. వరంగల్కి సంబంధించినటువంటి బస్సుల్ని, తర్వాత యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి బస్సుల్ని ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి టర్మినేట్ చేసి ఆపరేట్ చేస్తున్నాం. నల్గొండకు సంబంధించినటువంటి దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. మరి మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో రెగ్యులర్ సర్వీసులు అటు మహబూబ్నగర్ సెక్టర్ కానీ, తర్వాత ఇటు కర్నూలు సెక్టర్ కానీ, తర్వాత తిరుపతి వెళ్ళేటువంటి బస్సులు, ఒంగోలు వెళ్ళేటువంటి బస్సులు, వీటన్నిటిని మరి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. మరి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి బస్సుల్ని ఈసీఐఎల్ నుండి, తర్వాత కీర్తిమాల్ నుండి, బిహెచ్ఎల్ నుండి, లింగంపల్లి నుండి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఇలాంటి పెరిఫెరల్ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. మరి హైదరాబాదు రూట్ల మీద రద్దీని తగ్గించడం కోసము ఈ పెరిఫెరల్లో బస్సులు ఫుల్ అయితే మరి ఓఆర్ఆర్ ద్వారానే వెళ్ళిపోయే విధంగా మరి చర్యలు తీసుకున్నాం. ఈ జూబ్లీ బస్ స్టేషన్కి, తర్వాత ఉప్పల్ క్రాస్ రోడ్కి సిటీ బస్సులు, మరి షటిల్ సర్వీసెస్ కూడా మరి ప్రయాణికులకు అనుకూలంగా ఆపరేట్ చేశాం. ఇటు రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నారు. మరి చిట్ట చివరి ప్రయాణికుడు వెళ్ళేంత వరకు కూడా అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి మరి వారికి సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణ సౌకర్యం కల్పించేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సార్, ఇవాళ కాకుండా రేపు ఎల్లుండి కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అందుకు అనుగుణంగా వీలైతే ఎక్కువ బస్సులు కూడా నడిపే అవకాశం ఉందా? తప్పకుండా అండి. మేము మరి నిన్న 1,355 బస్సులు ప్లాన్ చేస్తే 1,500 బస్సుల వరకు తిప్పాము. ఈరోజు కూడా మరి 1,300 పైన బస్సులు ప్లాన్ చేశాము. 1,500 పైన బస్సులు తిప్పుతాము. మరి రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి హైదరాబాద్లో తిరిగేటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను కూడా అవసరం పడితే వాడడానికి ఆ బస్సులను కూడా సిద్ధంగా ఉంచాం. సార్, ఇప్పుడు ఈ బయట ట్రాఫిక్ జామ్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ అధికారులతో ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? మనం ఒక 3-4 డేస్ బ్యాకే
మరి హైదరాబాద్ సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీస్ అధికారులతోటి ఆర్టీసీ అధికారులతోటి ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇటు ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలలో కానీ, జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో కానీ, ఎల్బీ నగర్లో కానీ మరి జనరల్ ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా ఆర్టీసీ బస్సులు కూడా నిరంతరాయంగా వెళ్ళేటువంటి ఏర్పాట్లపైన ఒక సమీక్ష సమావేశాన్ని, కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారము బస్సులన్నీ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద మనం చూస్తున్నాం జూబ్లీ బస్ స్టేషన్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇటు చివరి ప్రయాణికుని వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు వేసాము. బస్సులు నడుపుతూ ప్రతి ప్రయాణికునికి సొంతూర్లకు వెళ్లే విధంగా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అయ్యాయి. రిజర్వేషన్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఎప్పటికప్పుడు రిజర్వేషన్లు కూడా సమీక్షిస్తూ అవసరమైన ఖాళీలు ఏర్పాటు చేస్తున్నాము, బస్సులను కూడా ప్రత్యేకంగా నడుపుతున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ రేపటి నుంచి కూడా ఇంకా మిగతా 2 రోజులు కూడా విపరీతమైన రద్దీ ఉండే పరిస్థితి కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా బస్సులు నడుపుతామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ బస్టాండ్కు దారి తీసే ప్రాంతాల్లో ఏదైతే మిగతా బయట ప్రాంతం ఉందో అక్కడ కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ట్రాఫిక్ అధికారులతో పాటు అటు సివిల్ పోలీసుతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. డిపో మేనేజర్ స్థాయి అధికారులతో పాటు డివిజనల్ స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ కావచ్చు, ఎంజీబీఎస్ వద్ద కావచ్చు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. వేగం